ఈ పంటలకి ఉల్లిపాయ ఏమైపోయింది పరిస్థితి? ఉల్లిపాయకి ఏమైంది? పత్తికి ఏమైంది? అరటికి ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అరటి పరిస్థితి ఏంటి? టన్ను ఎంత కమ్మింది? ఇవాళ మీరుండగా అరటి పరిస్థితి ఏంటి? కొనే దిక్కు లేక రైతు కన్నీళ్లు పెడుతూ తన పంటని ఆరుగాలం చెమటోడ్చి పెంచి పండించిన పంటని తన చేతులతో తనే ఏడుస్తూ నాశనం చేసుకునేటువంటి పరిస్థితి. పత్తి రైతు తన చేలో పత్తిని కోసి గుట్టలుగా పోసి అగ్గిపుల్ల గీసే పరిస్థితి. ఎంత ఏడుస్తూ ఉంటుంటారు రైతు. ఇవాళ 20 మాసాలుగా అది ఏ పంట ఉన్నామని రైతు కష్టాలు చూస్తుంటే ప్రజాకవి గోరేటి వెంకన్న పాట గుర్తుకొస్తుంది. పల్లె కన్నీరు పెడుతుంది అనేటువంటి ఒక పాట నిజంగా ఎంత గొప్పగా ఇట్లాంటి పాలకులను చూసి ఇట్లాంటి పరిస్థితులను చూసే ఆ కవి స్పందించి ఉంటాడు కదా, రాసి ఉంటాడు కదా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పల్లె కన్నీరు పెడుతుందనేది కళ్ళు తెరిచి చూడండి అయ్యా. నారా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి చూడు ఒకసారి. మీ ముగ్గురు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, డిఫాక్టో ముఖ్యమంత్రి, మీ ముగ్గురు షోకులు రాయుడులాగా 3 హెలికాప్టర్లు 3 విమానాలు వేసుకుని సోకులు చేసుకోవడం తప్పితే ఈ రాష్ట్రంలో ఏ ఆర్తితో బాధపడుతున్నాడు కానీ, ఏ కష్టాలతో ఇబ్బంది పడుతున్నాడు గురించి కానీ, ఏ రైతు ఇబ్బందుల గురించి కానీ ఎక్కడన్నా ఒక్కరోజన్నా మీరు పట్టించుకున్న పాపాన్ని పోతున్నారా? 20 మాసాల్లోనే అడుగుతాను. ఎందుకు అడగట్లేదు? టమాటా అసలు అది అని కాదు, ఈ రాష్ట్రంలో మీ ఇష్టం. చీనియా, టమాటానా, కోకోనా, మామిడ, మినువుల, పెసల, సజ్జల, ఏది ఫలానా పేరు చెప్పండి. ఫలానా పంట కూర్చున్నాడు, సుఖంగా ఉన్నాను, దర్జాగా ఉన్నాను. ఇవాళ రైతు మాట్లాడేది ఒకటే, అయ్యా నీ గిట్టుబాటు ధర వద్దు, దేవసం వద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టబాకు, నువ్వు ఇన్సూరెన్స్ వద్దు, లేదా నీ పంట నష్టం వద్దు, మేము ఆరుగాలం పండించినటువంటి పంటకి సరైన రేటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి రేటు ఇప్పించవయ్యా, నీ ఇన్సూరెన్స్ వద్దు, మాకేం వద్దయ్యా అనేటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారు.